హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అనాథాశ్రమంలో మాట్లాడి బయటికి వచ్చిన తర్వాత విక్రమాదిత్య అలాగే పద్మావతి ఆఫీస్కి అయితే వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళడంతో అక్కడ యశోధర్ వీళ్ళిద్దరిని కలిసి రావడం చూసి, వికీ, పద్మావతి, మీ ఇద్దరు ఏంటి ఆఫీస్కి ఇంత లేటుగా వచ్చారు? పైగా మీ ఇద్దరు కలిసే వస్తున్నారు. మీరిద్దరూ ఎక్కడికైనా వెళ్ళారా అని అడగడంతో దానికి పద్మావతి అది బాస్ అని చెప్పి ఏదో చెప్పబోతుంటే, ఇక వికీ, బాస్ మీరు మర్చిపోయినట్టున్నారు, ఈరోజు మనకి మీటింగ్ ఉంది, కొత్త ప్రజెంటేషన్ చేసేవాళ్ళు ఈరోజే వస్తున్నారు అని చెప్పి ఇక వికీ మాట దాటేస్తాడు. ఇక ముగ్గురు కలిసి లోపలికైతే వెళ్తారు. కొంతసేపటికి ఇక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో విక్రమాదిత్య చీర గురించి అలాగే ఆ చీర ఉపయోగాల గురించి ఇక మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ చెప్తుంటాడు. అలాగే పద్మావతి కూడా చెప్పడంతో ఇక అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడతారు. ఇంకా విక్రమాదిత్య అయితే, సార్ నేను చెప్పింది ఎలా ఉంది అని అడగడంతో దానికి యశోధర్, విక్రమాదిత్య నువ్వు చెప్పింది రియల్లీ సూపర్, చాలా బాగుంది, కానీ నీకంటే బాగా పద్మావతి చెప్పింది ఇంకా బాగా అర్థమైంది. తను లేడీ కాబట్టి ఆడవాళ్ళ చీరల గురించి తనకే బాగా తెలుస్తుంది. అందుకే ఈ ఒక్కసారికి పద్మావతి స్పీచే తీసుకుంటున్నా అని చెప్పి ఇక యశోధర్ విక్రమాదిత్యతో చెప్పడంతో విక్కీ చాలా కోపంగా ఇక అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతాడు. విక్కీని గమనించిన పద్మావతి కూడా విక్కీ వెంటే వెళ్తుంది. సారు, ఏమై ఉండదు సారు, ఎవరి ప్రజెంటేషన్ అయితే ఏముంది, మన ఇద్దరిలో ఎవరు తీసుకున్నా ఓకే కదా అని అంటుంటే దానికి విక్కీ పద్మావతిని చూసి, ఏంటి ఎవరి ప్రజెంటేషన్ అయినా ఓకేనా? నా ముందు నీ ప్రజెంటేషన్ తీసుకుంటే నేను నీకన్నా తక్కువనే కదా అని అంటుంటే, అయ్యో సారు, ఎందుకలా తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు? నేను అమ్మాయిని కాబట్టి చీరల గురించి నాకే తెలుస్తుందని బాస్ చెప్పారు కదా, అందుకే నా ప్రజెంటేషన్ తీసుకుని ఉంటారు. ఇంత చిన్న విషయానికి అంత కోపం దేనికి అని చెప్పి పద్మావతి ఇక విక్కీకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ విక్కీ అది తట్టుకోలేక తను చాలా పెద్ద అవమానం పడినట్టుగా ఫీల్ అయిపోయి ఇంకా జాబ్ రిజైన్ చేయాలి అని చెప్తాడు. ఒక్కసారిగా పద్మావతి విక్రమాదిత్య చెయ్యి పట్టుకుని, సారు మీరు అనవసరంగా తొందరపడుతున్నారు, ఈ జాబ్ మనకి ఎంత ఇంపార్టెంటో మీకు తెలియనిది కాదు, కానీ అట్లాంటిది ఈ సందర్భంలో మీరు అని అంటుంటే, చూడు పద్మావతి, నువ్వు ఏం చెప్పినా వినే పొజిషన్లో అస్సలు లేను, అదేను నువ్వు చెప్తే అంతకంటే వినను అని చెప్పి ఇక విక్కీ వెళ్ళి తన ప్లేస్లో కూర్చుని ఉంటాడు. గాయత్రి విక్కీని చూస్తూ, విక్రమాదిత్య గారు ఏంటి అలా ఉన్నారు, చాలా కోపంగా కనిపిస్తున్నారు అని అంటుంటే, ఏయ్ ఆఫీస్కి ఎందుకు వస్తున్నావు? వర్క్ చేయడానికి కాకుండా పక్కన వాళ్ళతో మీటింగ్ పెట్టడానికా? నోరు మూసుకొని వర్క్ చేసుకో అని చెప్పి ఇక విక్కీ గాయత్రి మీద గట్టిగా అరుస్తాడు. గాయత్రి భయపడుతూ పక్కన ఉన్న పద్మావతితో, పద్మావతి విక్కీ ఏంటి అంత కోపంగా ఉన్నాడు, ఎన్నడూ లేంది నీ మీద అరుస్తున్నట్టు నన్ను కూడా అరుస్తున్నాడు, బాస్ ఏమన్నా అన్నారా అని అంటుంటే, చూడు గాయత్రి, ఆయన ఏదో కోపంలో ఉన్నారు, నువ్వేమీ పట్టించుకోకుండా వర్క్ చేసుకో, తన బదులు నేను నీకు సారీ చెప్తాను అని అంటుంటే గాయత్రి ఆశ్చర్యంగా పద్మావతి వైపు చూస్తూ, ఏంటి పద్మావతి, తిట్టిందెవరు? నేను ప్రేమించిన వ్యక్తే కదా, దానికి నువ్వెందుకు సారీ చెప్పడం? నో ప్రాబ్లం అని చెప్పి ఇక గాయత్రి విక్కీని చూస్తూ వర్క్ చేస్తుంది. ఇక విక్కీ అయితే జాబ్ రిజైన్ లెటర్ని టైప్ చేస్తూ ఉంటాడు. పద్మావతి అయితే సారు అని చెప్పి పిలుస్తూ ఉంటే విక్కీ అస్సలు పట్టించుకోడు. ఇంతలో విక్రమాదిత్యకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ ఏది కాదండి, అనాథాశ్రమం నుంచి ఫోన్ చేసి, సార్ మీరు పాపని అడాప్ట్ చేశారు కదా, వాళ్ళు అడ్రస్ దొరికింది, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసింది, మీరు ఒక్కసారి వస్తే
దాని వివరణ చెప్తాను అని చెప్పి ఇక ఆయన చెప్పడంతో ఒక్కసారిగా విక్కీ అక్కడికక్కడే ఆఫీస్లో నుంచి ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోతాడు. ఇక అక్కడే ఉన్న మూర్తి, ఇదేంటి ఈ విక్రమాదిత్య సొంత ఆఫీస్ అయినట్టు నచ్చినప్పుడు వస్తున్నాడు, తనకి వెళ్ళాల్సినప్పుడు వెళ్ళిపోతున్నాడు, అసలు ఇతనేమనుకుంటున్నాడు అని చెప్పి మూర్తి పద్మావతి దగ్గరికి వెళ్ళి, అమ్మ పద్మావతి, విక్కీ ఎక్కడికి వెళ్ళాడో నీకేమన్నా చెప్పాడా అని అడగడంతో ఒక్కసారిగా పద్మావతి కుర్చీలో నుంచి లేచి, ఏంటి మూర్తి గారు, విక్రమాదిత్య గారు లేరా, బయటికి వెళ్ళారా, ఎందుకు వెళ్ళారు, అసలు ఎందుకు చెప్పకుండా వెళ్ళిపోయారు అని చెప్పి పద్మావతి కూడా ఇక మూర్తికి సమాధానం చెప్పకుండా గబగబా తన బండి తీసుకుని విక్కీ ఎటువైపు వెళ్ళాడో అటువైపుగా వెళ్తుంది. ఇక విక్కీ అనాథాశ్రమానికి వెళ్ళి పాపని ఎవరైతే అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళ అడ్రస్ మొత్తాన్ని కూడా తెలుసుకుంటాడు. ఒక్కసారిగా నిజం తెలిసిన విక్కీ ఆనందంతో ఇక పరుగులు తీస్తాడు. పద్మావతి, సారు సారు ఆగండి అని చెప్పి ఇక విక్కీని ఎంత పిలుస్తున్నా సరే తనకంటే ఫాస్ట్గా ఇంటికి పరుగులు తీస్తాడు. అసలు ఏమైంది, ఎందుకు ఈయన ఇంత సంతోషంగా ఉండారు అని చెప్పి ఇక పద్మావతి కూడా అనాథాశ్రమానికి వెళ్ళడంతో అక్కడ ఆ పెద్ద ఆయన చెప్పిన మాటలు విని పద్మావతి చాలా ఆనందపడుతుంది. గరుడ, నాకు ఈరోజు ఎంత సంతోషంగా ఉండదో, ఇన్ని రోజులు అక్క తీసుకొచ్చిన పాప ఎవరో కాదు, మన వదిన కూతురే, నేను ఇప్పుడే పాపని చూడాలి అని చెప్పి పద్మావతి కూడా ఇక ఇంటి వైపుకి బండి తిప్పుతుంది. ఇక ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళేసరికి అక్కడ అను ఉండదు. అను కోసం ఇల్లంతా వెతుకుతాడు విక్రమాదిత్య. అయితే ఇంతలో నారాయణ కుచల ఇద్దరు విక్కీని చూసి, విక్కీ ఏమైంది, ఎందుకు అంత కంగారు పడుతున్నావు, ఇల్లంతా వెతుకుతున్నావు, ఎవరి కోసం, పద్మావతి ఆఫీస్లో ఉంది కదా అని అంటుండగానే పద్మావతి కూడా వస్తుంది. పద్మావతి కూడా అక్క అక్క అని చెప్పి ఇల్లంతా వెతుకుతుంది. ఇక కుచల అయితే, ఏయ్ ఆగు, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, విక్కీ కంగారుగా ఇల్లంతా వెతుకుతున్నాడు, నువ్వు కూడా అలాగే లోపలికి వచ్చి ఇల్లంతా వెతుకుతున్నావు, ఇంతకీ మీ అక్క ఎక్కడికి వెళ్ళింది, ఇంట్లో కూడా లేదు అని చెప్పి కుచల ఇక అను గురించి పద్మావతిని అడుగుతుంది. ఒక్కసారిగా పద్మావతి కుచల మాటలకి, ఏంటి అక్క ఇంట్లో లేదా, అక్క ఎక్కడికి వెళ్ళినట్టు అని అడగడంతో దానికి లోపల నుంచి చాలా తీరికగా దివ్య నడుచుకుంటూ వస్తుంది. ఇక దివ్య రావడంతోనే పద్మావతి, దివ్య అక్క ఎక్కడికి వెళ్ళింది అని అడగడంతో, ఏంటి వదిన లేదా, నాకు కూడా తెలీదు, ఇందాక వదిన పాపను తీసుకుని బయటికి వెళ్ళడం చూశాను, కానీ ఎక్కడికి వెళ్ళిందో ఏమీ చెప్పలేదు అని చెప్పడంతో ఆ మాటలకి ఒక్కసారిగా పద్మావతి విక్కీ ఆశ్చర్యపోతారు. ఏంటి పాపని తీసుకుని వెళ్ళిందా, ఎక్కడికి వెళ్ళిందో ఏటో అని చెప్పి ఇక విక్కీ కంగారు పడుతుంటే దానికి కుచల, రే విక్కీ ఎందుకంత కంగారు పడుతున్నావు, ఏదో పని మీద వెళ్ళుంటుంది, వచ్చేస్తుందిలే అని ఇక కుచల చెబుతుంటుంది. కానీ దివ్య ఒక రకంగా నవ్వుతూ తనకి ముందు జరిగిన విషయం గుర్తు చేసుకుంటుంది. దివ్య అను దగ్గరికి వెళ్ళి, వదిన నువ్వేం బాధపడకు, అన్నయ్య ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటాడు, కానీ నువ్వు ఇలా నిదానంగా ఉంటే ఎప్పటికీ నువ్వు అన్నయ్యతో విడిగా వెళ్ళలేవు అని చెప్పి దివ్య చెప్పిన మాటలకి అను, అవును దివ్య, నువ్వు చెప్పింది నిజమే, మీ అన్నయ్యని ఒప్పించి విడిగా తీసుకువెళ్ళాలంటే నా వల్ల కావటం లేదు, కానీ నేను ఈ కుటుంబంలో కలిసి ఉండలేకపోతున్నాను. పద్మావతి నా బిడ్డని ఏం చేస్తుందా అని అనుక్షణం టెన్షన్తో భయపడుతున్నాను అని చెప్పి ఇక అరవింద్ దివ్యకి ఏదో చెబుతుంటే ఇక దివ్య, వదినా నువ్వు నీ బిడ్డతో సంతోషంగా ఉండాలి అనుకుంటే నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసుకో, ఇది పాప కోసమే చెప్తున్నాను, పాప భవిష్యత్తు కోసం చెప్తున్నాను అని చెప్పి ఇక అక్కడి నుంచి దివ్య వెళ్ళిపోతుంది. దివ్య చెప్పిన మాటలు విని అను ఇంట్లో నుంచి పాపని తీసుకుని బయటకైతే వెళ్తుంది. ఇంకా విక్కీ పద్మావతి ఇద్దరు కూడా పాప కోసం అలాగే అను కోసం చెరోవైపు వెతకడం మొదలు పెడతారు. ఇక మొత్తం వెతికినా ఎక్కడ కూడా అను కనిపించదు. అను కనిపించకపోవడంతో ఇక విక్కీ
ఇంటికి వస్తాడు. చాలా నిరుత్సాహంగా వచ్చి అలాగే కుప్పకూలిపోయి కూర్చుంటాడు. ఇంతలో నారాయణ, రే విక్కీ, అసలు ఏమైంది? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అను కోసం ఎందుకు వెతుకుతున్నావు? ఏం జరిగింది అని అంటుంటే ఇక అక్కడే ఉన్న కుచల, నీకింకా అర్థం కాలేదన్నారు. ఇందాక ఆ అను మన ఆర్యతో ఎంత గొడవ పడింది, వేరు కాపురం పెట్టాలని ఎంతలాగా మన ఆర్యని టార్చర్ చేసింది. అది తెచ్చిన అనాథతో వేరు కాపురం పెడుతుందట. దాన్ని పెంచలేకపోతున్న వాడు ఇక అనాథ కోసం వేరుగా వెళ్ళిపోయి నానా తిప్పలు పడతాడా ఏంటి? అస్సలు ఆర్య ఒప్పుకోకపోయేసరికి ఇదే బిడ్డను తీసుకుని ఎటో వెళ్ళిపోయినట్టుంది అని చెప్పి ఇక కుచల మాట్లాడుతుంటే కుచల మాటలకి ఒక్కసారిగా విక్కీ షాక్ అయిపోతాడు. పిన్ని, ఏం మాట్లాడుతున్నారు? అను పాపతో వేరు కాపురం అడిగిందా? అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇంట్లో ఇంత జరుగుతున్నా నాకొక్క మాట కూడా చెప్పలేదేంటి అని చెప్పి ఇక విక్కీ కుచల మీద అరుస్తాడు. ఇంతలో నారాయణ, రే విక్కీ, మీ పిన్ని జరిగిందంతా నాకు ముందే చెప్పింది. నేనే అనుని ఏదో ఒకటి చెప్పి తన మనసు మార్చాలని ప్రయత్నించాను. కానీ అను ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు. ఎక్కడికి వెళ్తుందిరా? ఆర్య లేకపోతే తను ఒక్క క్షణం కూడా బ్రతకలేదు. తనే వస్తుంది చూడు అని చెప్పి ఇక నారాయణ మాట్లాడుతుంటే ఇంతలో పక్కన ఉన్న దివ్య, అన్నయ్య, అను కనిపించకపోతే ఎందుకు నువ్వు పద్మావతి అంత కంగారు పడుతున్నారు? అయినా ఆర్య అనే లేకుండా అను ఎక్కడికి వెళ్తుంది? తనే వచ్చేస్తుంది. కానీ ఎన్నడూ లేనిది నువ్వెందుకు ఇంత టెన్షన్గా కనిపిస్తున్నావు అని అంటుంటే దానికి నేను ఎన్ని రోజుల నుంచి ఎవరినైతే దూరం చేసుకున్నానని బాధపడుతున్నానో అది కళ్ళ ముందే పెట్టుకుని తెలుసుకోలేకపోయాను. అను అడాప్ట్ చేసి తీసుకొచ్చిన బిడ్డ ఎవరు కాదు, మన అరవింద్ అక్క కూతురు, నా మేనకోడలు. మా అమ్మే తిరిగి నా దగ్గరికి వచ్చినా తెలుసుకోలేకపోయాను, గుర్తుపట్టలేకపోయాను అని చెప్పి ఇక విక్కీ చెబుతున్న మాటలకి ఒక్కసారిగా దివ్య కళ్ళు పెద్దవి చేస్తుంది. షాక్ అయిపోతుంది. ఏంటి, అరవింద్ అక్క కూతురా అను తీసుకొచ్చిన బిడ్డ? ఈ విషయం ఇప్పుడే బావకి చెప్పాలి అని చెప్పి ఇక దివ్య తన మనసులో అనుకుంటుంది. ఇక విక్కీ అయితే ఆర్య రాగానే, రే ఆర్య, ఇన్ని రోజులు మీరు అడాప్ట్ చేసి తీసుకొచ్చిన బిడ్డ ఎవరో అనుకున్నాను, కానీ ఆ బిడ్డ ఎవరో కాదురా, అరవింద్ అక్క కూతురు అని చెప్పి ఇక ఆర్యతో చెప్పడంతో, అన్నయ్య, అనుని వెతుకుదాం పద. నాకు తెలుసు అను ఎక్కడ ఉంటుందో. తన మనసు బాగా బాధ కలిగితే తను ఒక గుడిలో కూర్చుంటుంది అని చెప్పి ఇక విక్కీని తీసుకుని ఆర్య అక్కడి నుంచి బయలుదేరతాడు. అను అయితే పాపతో నిజంగానే ఒక అమ్మవారి గుడిలో కూర్చుని, తల్లి, చిన్నప్పటి నుంచి నిన్ను ఏది అడగలేదు, కానీ ఈ ఒక్కటి మాత్రం నాకు నువ్వు చెయ్యాలి. నా కడుపును పుట్టకపోయినా ఈ బిడ్డ నా కన్న కూతురు కంటే ఎక్కువ. నా బిడ్డని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. ఈ బిడ్డ కోసం నా ప్రాణాలైనా వదిలేస్తాను. ఈ బిడ్డని నా నుంచి దూరం చేయాలని నా కుటుంబంలో నా తోడ పుట్టకపోయినా తోడ పుట్టిన చెల్లెలి కంటే ప్రాణంగా చూసుకున్న నా చెల్లె నా బిడ్డని నా నుంచి దూరం చేయాలనుకుంటుంది. అందుకే కుటుంబంలో నుంచి బయటికి వచ్చేసాను. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆయన్ని కూడా వదిలి వచ్చేసాను. నా బిడ్డకి ఏ కష్టం రాకుండా నువ్వే చూసుకోవాలి అని చెప్పి అను ఇక దేవుడికి మొక్కుతుంది. ఇక పద్మావతి అయితే అను ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి గుడి మొత్తం వెతుకుతుంటుంది. ఇంతలో అను పద్మావతిని దూరంగా చూసి ఒక మూలన దాక్కుని చూస్తుంది. ఇక అను కోసం మొత్తం వెతికి అక్క ఇక్కడ కూడా లేదు. అసలు అక్క ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైనట్టు? అక్క కనిపించక్క, కనిపించు అని చెప్పి ఇక పద్మావతి ఒక దగ్గర కూర్చుని తనలో తను కొమిలిపోతుంది. ఇంతలో అక్కడికి అను, విక్కీ అలాగే ఆర్య కూడా వస్తారు. పద్మావతిని చూసి, పద్మావతి, అను కనిపించిందా అని అడగడంతో,
లేదు బావా, అక్క ఎక్కడ కనిపించలేదు. అక్క ఇన్ని రోజులు ఒక అనాథ బిడ్డని చెప్పి వదిన బిడ్డని తన కన్న కూతురిగా చూస్తుంది. ఆ బిడ్డని అరవింద్ వదిన బిడ్డని తెలిస్తే తను చాలా సంతోషిస్తుంది. నిజం తెలియక తను ఇంట్లో నుంచి బయటికి వచ్చేసింది. అక్క ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక పద్మావతి అయితే ఆర్య విక్కీలతో మాట్లాడుతుంది. ఆ మాటలన్నీ విన్న పద్మావతి, ఏంటి ఈ బిడ్డ అరవింద్ వదిన బిడ్డ? ఇన్ని రోజులు నా ప్రాణంగా పెంచుకున్న బిడ్డని ఇప్పుడు అరవింద్ వదినకి ఇచ్చేయాలా? లేదు, వీల్లేదు. ఈ బిడ్డని ఎవ్వరికి ఇవ్వను. నా నుంచి నా కూతుర్ని ఎవరు విడతీయలేరు అని చెప్పి ఇక అక్కడి నుంచి అను బయటకైతే వెళ్ళిపోతుంది. ఇంతలో దివ్య మురళికి ఫోన్ చేసి, బావా నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఎన్ని రోజులు ఈ ఇంట్లో అనాథ బిడ్డగా పెరుగుతున్న బిడ్డ ఎవరో కాదు, అరవింద్ అక్క బిడ్డే. ఆ నిజం ఇప్పుడే తెలిసింది అని చెప్పడంతో ఒక్కసారిగా మురళి సడన్గా కార్ బ్రేక్ వేస్తాడు. ఏంటి, అను దగ్గర బిడ్డ అరవింద్ బిడ్డ? ఇప్పుడు నువ్వు నిజం తెలుసుకునేది అని చెప్పి దివ్య మీద అరుస్తాడు. ఇక దివ్య అయితే, నాకేం తెలుసు బావా, ఇన్ని రోజులు ఆ బిడ్డ అనాథ బిడ్డని నీకు కూడా చెప్పలేదు. ఇప్పుడే విక్కీ మొత్తం చెప్పాడు అని చెప్పడంతో, సరే ఆ బిడ్డ ఇప్పుడు ఎక్కడుంది అని అడగడంతో, నేను ఆ బిడ్డ కోసమే చూస్తున్నాను. అను ఆ బిడ్డని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. తనని వెతకడానికి విక్కీ, ఆర్య, పద్మావతి ముగ్గురు కూడా వెళ్ళారు. కానీ అను ఎక్కడ వాళ్ళకి కనిపించలేదు. నీకు చెప్తే నువ్వు కూడా అను కోసం చూస్తావు కదా అని చెప్పి ఇక దివ్య ఫోన్లో మాట్లాడి కట్ చేయడంతో వెనక ఉన్న కుచల దివ్య మాటలు వింటుంది. దివ్య ఏం చేస్తున్నావు అని అడగడంతో ఒక్కసారిగా దివ్య కంగారు పడుతూ వెనకడుగు వేస్తుంది. ఇక కుచల అయితే దివ్య చెంప చెల్లు అనిపిస్తుంది. ఛీ, తిన్నింటి వాసాలే లెక్క పెడతావా? నిన్ను ప్రాణంగా చూసుకునే నీ కుటుంబానికి ద్రోహం చేస్తావా? అసలు నువ్వు ఇంత ద్రోహం చేస్తున్నావని అస్సలు అనుకోలేదు. ఆ నీచుడికి బిడ్డ గురించి చెప్తావా అని చెప్పి ఇక కుచల అయితే దివ్య 2 చెంపలు వాయి కొడుతుంది. దివ్య, పిన్ని నాకేం తెలీదు పిన్ని, ఏదో కంగారులో బావకి చెప్పేశాను. ఎంతైనా తన కన్న బిడ్డే కదా, తనెందుకు బిడ్డనేమన్నా చేస్తాడు అని చెప్పి ఇక దివ్య మాట్లాడుతుంటే, ఛీ నోర్మై, చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియదన్నట్టుగా మాట్లాడితే అస్సలు ఊరుకోను. చూడు, బిడ్డకేమన్నా జరిగిందో విక్కీ నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టాడు, గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక కుచల దివ్యకి వార్నింగ్ ఇస్తాడు. ఇక ఇది ఇలా ఉండగా అను పోను ఆ మురళి కారు ముందే బిడ్డతో ఎదురుపడుతుంది. ఒక్కసారిగా మురళి కారులో నుంచి దిగి అనుని చూస్తాడు. అను, ఏంటి బిడ్డని తీసుకుని ఎక్కడికి బయలుదేరుతున్నావు? బయలుదేరితే బయలుదేరావు కానీ చేరాల్సిన చోటకి చేరావు. ఏది నా పాపనిలా ఇవ్వు అని అడుగుతుంటే, లేదు నా బిడ్డని ఎవ్వరికి ఇవ్వను, నా బిడ్డని నా నుంచి ఎవరూ దూరం చేయలేరు అని చెప్పి ఇక అను పాపని తీసుకొని పరుగులు తీస్తుంది. అలాగే మురళి అను వెంటే పడతాడు. ఇక నిజం తెలిసిన మురళి అను దగ్గర నుంచి బిడ్డని లాక్కొని నిజంగానే బిడ్డని కుటుంబానికి దూరం చేస్తాడా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు